నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ వివాదం గురించి 2 న్యాయస్థానాలలో కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. సో ఇందులోని సెక్షన్ 10 ఏం చెప్తుంది అనంటే, ఏదైనా ఒక ఆస్తికి సంబంధించిన వివాదము లేదా ఏదైనా ఒక సివిల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడినా, 2 సమూహాల మధ్య ఏర్పడినా ఏదైనా ఒక సివిల్ న్యాయస్థానంలో మనము కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్టీ ఎక్కడుంటే ప్రాపర్టీ ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడ కేసు ఫైల్ చేయడము. అప్పులకు సంబంధించిన విషయం అయితే ఎక్కడైతే అప్పిచ్చామో లేకపోతే అప్పిచ్చిన వ్యక్తి ఎక్కడైతే ఉంటారో అక్కడి న్యాయస్థానంలో ఫైల్ చేసుకోవడం లాంటివి చేస్తుంటాము. అయితే ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించి 2 న్యాయస్థానాలలో కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీకు తెలియకుండా ఒక కేసులో ఆల్రెడీ కేసు ఫైల్ ఉన్నా కూడా ఆ కేసులో డిఫెండెంట్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే అంశం మీద మరొక న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినా ఆ 2 కేసులను న్యాయస్థానము కలిపి విచారణ జరపడానికి అవకాశం ఉంటుంది. ఒకే వివాదం మీద 2 కేసులు విభిన్నమైనటువంటి కోర్టులో విచారణ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు అనంటే 2 న్యాయస్థానాలు ఒకే అంశం మీద విభిన్నమైనటువంటి తీర్పులు ఇస్తే అది న్యాయ సంకటంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక వివాదము గురించి ఒకే న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి విచారణ జరిపి మనకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానానికి తెలియపరుస్తూ మనకి ఏం కావాలో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మన దగ్గర ఏమున్నాయో వాటిని రుజువు చేసుకొని న్యాయం పొందే ప్రయత్నమే చెయ్యాలి. అంతే తప్ప విభిన్నమైనటువంటి న్యాయస్థానంలో ఒకే వివాదం గురించి కేసు ఫైల్ చేసి న్యాయం కావాలని ఆరాటపడితే న్యాయం దక్కడానికి అవకాశం ఉండదు. సో మిత్రులారా, ఇలా చట్టపరమైనటువంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.